నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పరమ పవిత్రమైన హనుమత్ సమేత సీతా లక్ష్మణ సమేత రామచంద్రమూర్తి సాన్నిధ్యంలో నారాయణుడి నుంచి ప్రస్తుత గురువుల వరకు ఉన్నటువంటి గురు, పరమగురు, పరమేష్ఠి గురువుల యొక్క సన్నిధిలో పరమ పవిత్రమైన ఈ వాతావరణంలో అగస్త్య తపోసాధన మండలి 3వ వార్షిక సమావేశం, ఉత్సవం కాదు, వార్షిక సమావేశం. ఇందులో పాల్గొనడానికి వచ్చిన అందరికీ, ముఖ్యంగా సభాధ్యక్ష స్థానంలో ఉన్న మాస్టర్కి, ఆహుతులకు, నాకు పాఠాలు చెప్పినటువంటి మాస్టర్లకి, ఇక్కడికి వచ్చినటువంటి టీచర్స్, మేడమ్స్కి, అందరికీ, అతిథులకి అందరికీ ముందుగా శుభాభినందనలు. ఈ సమావేశం యొక్క పరమ ప్రయోజనం ఏంటి అంటే, నాతో పాటు నా చుట్టూ ఉండే వ్యక్తులు, సాధన చేస్తున్న వ్యక్తులు సంవత్సరానికి ఒక్కసారైనా కలిసి కూర్చుని మాట్లాడుకుని ఎలాంటి సాధనలు చేస్తున్నామో, ఆధ్యాత్మిక సాధనలు, మంత్ర సాధనలు, యోగ సాధనలు, ఎలాంటి సాధనలు చేస్తున్నామో, వాటి పురోగతి ఎలా ఉంది, వాటి మీద అనుమానాలు ఏమున్నాయి, ఒకసారి కలిసి కూర్చుని చర్చించుకుని మరింత పకడ్బందీగా, ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా మరింత సమర్థవంతంగా సాధనని కొనసాగించడం, దేవతానుగ్రహాన్ని పొందడం, పరమ గురువుల ఆశీస్సులు పొందడం, భౌతికమైన అభౌతికమైనటువంటి కామ్యాల్ని సాధించడం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటివి మనం అనుకున్నటువంటి పనులు ఖచ్చితంగా అయి తీరాలి. అభౌతికమైనవి అంటే ఈ ప్రపంచానికి అతీతమైనవి, కంటికి కనిపించనివి, అవి సాధించాలి. ఇవి సాధించడం కోసం మంత్రాన్ని సాధనంగా చేసుకుంటున్నాం, యోగాన్ని సాధనంగా చేసుకుంటున్నాం, మందుని సాధనంగా చేసుకుంటున్నాం, వైద్యాన్ని సాధనంగా చేసుకుంటున్నాం. ఈ ప్రగతిని పరిశీలించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఇది. వాస్తవానికి మొదట్లో ఏమనుకున్నామంటే, ఇట్ షుడ్ బి ఏ క్లోజ్డ్ మీటింగ్. అసలు మూడో వ్యక్తికి సంబంధం లేకుండా కేవలం మంత్రానుష్ఠానం చేసే వాళ్ళని మాత్రమే లోపలికి అలౌ చేస్తూ ఇది ఏర్పాటు చేద్దామని అనుకున్నాం. కానీ పెద్దల యొక్క ఆలోచన వేరుగా ఉంది, ఋషుల యొక్క ఆలోచన వేరుగా ఉంది. అసలు ఈ సమావేశాలు పెట్టడము, లేదంటే ఒక మండలి ఏర్పాటు చేయటము, ఒక సర్కిల్ ఫామ్ చేయటము, ఈ మండలి అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఈ మండలి ఫామ్ చేయటము అనేది వ్యక్తిగతంగా మా ఆలోచనల్లోంచో వచ్చినటువంటి అంశం కాదు. ఇది ఋషి సంకల్పంగా మేము నమ్ముతున్నాం. అందుకే దీనికి పరిస్థితులన్నీ అనుకూలిస్తాయి. ఖచ్చితంగా పరిస్థితులు అనుకూలిస్తాయి, వాతావరణం అనుకూలిస్తుంది. ఎవరైతే ఇక్కడికి రావాలని ఋషులు సంకల్పిస్తారో వాళ్ళు వస్తారు. ఎవరైతే అవసరం లేదు, ఇంకా టైం ఉంది అనుకున్న వాళ్ళని వాళ్ళు ఆటోమేటిక్గా దూరంగా పెట్టబడతారు విచిత్రమైన కారణాలతో.
గత 3 సంవత్సరాలుగా మేము అనుభవంలో వస్తున్నటువంటి అంశం ఇది. ఈ సమావేశానికి వద్దామనుకుని ఇక్కడ 2 ఫర్లాంగులు 2 కిలోమీటర్ల దూరం వరకు వచ్చి ఏదో అత్యవసరం వచ్చి శారీరక అత్యవసరాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను నేను. సమావేశానికి వద్దామనుకుని బయలుదేరి మధ్యలో ఉండగా అశుభవార్తలు విని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను. ఈ సమావేశం యొక్క ప్రయోజనం తెలియకుండా, దీని ఉద్దేశం తెలియకుండా, ఏమీ తెలియకుండా ఇక్కడికి లాగబడి, మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడికి లాగబడి ఇక్కడ కూర్చున్న వ్యక్తులను చూశాను నేను. దీని యొక్క ప్రయోజనం తెలిసి వచ్చిన వాళ్ళని చూశాను. అందువల్ల మన కంటికి కనిపిస్తున్నదంతా నిజమని భ్రమపడకండి. మనకి కంటికి కనిపించకుండా జరిగేది బూళ్ళంత ఉంటుంది. మన కంటికి కనిపించే ప్రపంచం ఆవగింజంతా, కంటికి కనిపించని ప్రపంచం సముద్రం అంతా. మనం కేవలం ఆవగింజ మీద దృష్టి పెడతాం, ఆ సముద్రం మీద దృష్టి పెట్టాం. సముద్రంలో మీరు ఏది కావాలంటే అది పొందగలుగుతారు. ఒక ఆయన అడిగారు, ఏమండి స్వామివారు మంత్రాలు ఇస్తున్నారు కదా, మీకు మంత్రాధికారం ఇచ్చి మిమ్మల్ని మంత్రం ఇచ్చి సాధన చేయించమని చెప్పారు కదా, బాగానే ఉంది. మీ దగ్గరకు వస్తున్న వాళ్ళందరూ కోరికలతో వస్తున్నారు. లౌకికమైన కోరికలు, ఆరోగ్యం బాగుపడాలనో, సంపద కావాలనో, ఉద్యోగం రావాలనో, పిల్లలు బాగుపడాలనో, ఇల్లు కొనుక్కోవాలనో, పెళ్లిళ్ళు అవ్వాలనో, ఇట్లాంటి కోరికలతో వస్తున్నారు కదా. ఏమిటి దీనివల్ల ఉపయోగం ఏమిటి? ఈ కోరికలు మామూలుగా కూడా సాధించుకోగలరు కదా అని అడిగారు. మిమ్మల్ని కూడా అడగచ్చు. భగవంతుని మీరు ఏమడుగుతున్నారు? స్వార్థంతో అడుగుతున్నారు. జపం చేస్తున్నారు, స్వార్థంతో చేస్తున్నారు. ఏ కోరిక లేకుండా చేయొచ్చు కదా అని ఒక రాయి వేస్తాడు దారిని పోయే దానయ్య. ఎందుకంటే వాడు చేయడు, చేసేవాడిని చెడగొడతాడు. ఆ దానయ్యకి కూడా సమాధానం చెప్పగలిగి ఉండాలి మనం. ఖచ్చితంగా కోరికతోనే భగవంతుని ఆశ్రయించండి, అందులో అసలు అనుమానమే లేదు. ఏ కోరిక లేకుండా నేను భగవంతుని పూజ చేస్తానండి, అది అసంబద్ధం, అధర్మం కూడా. ఇప్పుడు నేను చెప్తున్న మాట, దీని ప్రమాణం చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఏ కోరిక లేకుండా నేను పూజ చేస్తాను అని ఎవరన్నా మీతో అంటే, మీరు వెంటనే వారికి 2 చేతులెత్తి నమస్కారం పెట్టి, మీరు ఇక్కడ ఉండదు సమాజంలో, మీరు అడవుల్లోకి వెళ్ళిపోండి అని చెప్పండి. ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సాధించి తీరాలి. ధర్మం ఆధారంగా చేసుకొని అర్ధకామాల్ని సాధించి మోక్షం వైపు అడుగులు వేయాలి. మన ధర్మం నోరు మూసుకుని ఎవరి జోలికి వెళ్లకుండా నవరంధ్రాలు మూసుకుని ఒక మూల కూర్చొని జపం చేసుకోమని చెప్పలేదు. కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, యుద్ధం చెయ్యి అని. కృష్ణుడు చెప్పచ్చుగా, నీ ఎందుగా రాజ్యం తీసుకున్నారు, పోనీ నువ్వు నోరు మూసుకుని హిమాలయాలకు పోయి జపం చేసుకో అని అనొచ్చుగా, అనలేదు. రామచంద్రమూర్తి చేసి చూపించాడు, సాధించి చూపించాడు. మన దేవీ దేవతల్లో మీరు గమనిస్తే ఆయుధ రహితంగా ఎవరు ఉండరు. ఆయుధాలు లేకుండా ఎవరన్నా దేవీ దేవతలు ఉన్నారా? ఒక్కడు చూపించండి నాకు, బుద్ధ భగవానుడు తప్ప. బుద్ధ భగవానుడు తప్ప. ఆయన కూడా ఆయుధం ధరించి ఉంటే బాగుండేది. ధరించకపోవడం వల్ల ఈ దేశానికి 1000 సంవత్సరాల బానిసత్వం దాపరించింది. మరి ఎప్పుడైనా మాట్లాడదాం ఆ విషయం. ఆయుధం ధరించే దేనికి? మనం వెంటనే ఏమనుకుంటామంటే శత్రువుని చంపడానికి అంటాం. కాదు, శక్తి ప్రదర్శన కోసం ఆయుధం. శక్తి సంపాదించి పట్టుకుని ఉండు, 24 గంటలు చంపుకుంటూ కూర్చోదని చెప్పలా. ఎలాంటి శక్తి సంపాదించు? ఆనాడు రాజులు రాజ్యాలు కాబట్టి వాళ్ళు ఆయుధాన్ని భౌతికంగా ధరించారు, వాళ్ళ కామ్యాలను తీర్చుకున్నారు. ధర్మాన్ని ఆధారంగా చేసుకుని అర్థాన్ని సంపాదించారు, డబ్బు సంపాదించారు. ధర్మాన్ని ఆధారంగా చేసుకుని కామము తీర్చుకున్నారు. ఇళ్ళు, వాకిళ్ళు, భార్య, పిల్లలు, వ్యవహారాలు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పెళ్లిళ్ళు, ఇది కామము.
ఈ రెండు ధర్మాన్ని ఆధారంగా చేసుకుని ఆయుధాన్ని ధరించి చేశారు వాళ్ళు. కానీ ఈనాటి పరిస్థితులు ఆయుధం ధరించి చేసే పరిస్థితులు కావు. అందుకని ఏం చేయాలని చెప్పారు పెద్దలు? సాధన చేయండి, మంత్రానుష్ఠానం చేయండి, శక్తి సంపాదించండి, మీకు భౌతిక ప్రపంచంలో కావలసినవన్నీ సాధించండి, ఆ తరువాత అలౌకిక ప్రపంచంతో అనుసంధానం కండి. ఎలా చెప్తున్నారండి మీరు అని అడుగుతారేమో. వేదం స్పష్టంగా చెప్పింది, శంచమే మయశ్చమే. దాని అర్థం ఏంటి? శంచమే, ఈ లోకంలో ఉన్నది సాధించు, ఈ లోకంలో ఉన్నది నాకు ప్రసాదించు ఓ రుద్రుడా. రుద్రాభిషేకం చేసేప్పుడు చెప్పే మంత్రం అది. మయశ్చమే ప్రియంచమే, నాకు ప్రియమైన దాన్ని సాధించి పెట్టు. ధనంచమే, ధనాన్ని నువ్వు. స్పష్టంగా చెప్పిందండి వేదం. భగవంతుని డబ్బులు కోరుకుంటాం తప్పు కాదు, మీరు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. భగవంతుని ఉద్యోగం కోరుకోవడం తప్పు కాదు, గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం కోరుకోవడం తప్పు కాదు, గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. భౌతిక ప్రపంచంలో ఉన్నవన్నీ సాధించి తీరాలి. సాధిస్తూనే ధర్మాన్ని ఆధారంగా చేసుకుని అర్ధకామాల్ని సాధించడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఆ సాధించిన వాటినన్నిటినీ చివరికి త్యాగం చేయడం ద్వారా మోక్షాన్ని పొందుతావు. ఇది హిందూ ధర్మం చెప్పేది. మోక్షం కోసం ప్రత్యేకంగా ప్రయత్నం అవసరంలా. ధర్మాన్ని ఆధారంగా చేసుకుని అర్ధకామాలు సాధించడం ద్వారా మోక్షం ప్రాప్తిస్తుంది. ఈ క్రమంలో మనకు ఋషులు అందించినటువంటి ప్రపంచంలో ఎక్కడా లేకుండా భారతదేశంలో మాత్రమే, హిందుత్వంలో మాత్రమే ఋషులు అందించినటువంటి ఒక సంప్రదాయం ఏంటంటే మంత్ర యజ్ఞ సంప్రదాయం. మంత్రం ద్వారా సాధించు, మంత్ర జపం చేయి, హోమం చేయి. హోమం చేస్తే ఏం జరుగుతుంది? అపూర్వం పుడుతుంది. అపూర్వం అంటే అంతకు పూర్వం లేనిది. అంతకు పూర్వం నీకు యోగం లేదు, ఆ కొత్త యోగాన్ని పుట్టిస్తుంది యజ్ఞం, హోమం. జపం చేస్తే ఏం జరుగుతుంది? దేవతలు అనుగ్రహిస్తారు, మన కోరికను తీరుస్తారు, మన సమస్యల నుంచి గట్టెక్కిస్తారు. మరింత సమర్థవంతంగా మనం ధర్మాన్ని అనుష్ఠించగలుగుతాం. ఈ పర్పస్ కోసం ఋషులు ఏం చెప్పారంటే, మనకి హిమాలయాల్లో ఉన్నటువంటి పెద్దలు ఋషులైన వాళ్ళు ఏం చెప్పారంటే రకరకాల మార్గాలు చెప్పారు. ఈ మార్గాలకి, ఈ కలియుగానికి మూల పురుషుడు లాంటి వాడు అగస్త్య మహర్షి. ఆ అగస్త్య మహర్షి ప్రచోదనంతోనే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలంలో, ఈ 1000 సంవత్సరాల్లో, రాబోయే 1000 సంవత్సరాల వరకు కూడా అగస్త్యుల వారి ప్రచోదనంతోనే ఈ భూమండలం మీద ఎలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు జరిగినా, తీవ్రమైన నిర్ణయాలు జరిగినా అగస్త్యుల వారి ప్రచోదనంతోనే జరుగుతుంది. ఆ అగస్త్యుల వారి అనుగ్రహంతోనే మనం మంత్ర సాధన, మంత్రానుష్ఠానము, హోమము, జపము, యజ్ఞము, వైద్యము ఇవన్నీ కలిపి ఒక మిక్స్ తయారు చేసుకున్నాం మనం. అందువల్ల ఈ సాధన మండలికి అగస్త్యుల వారి పేరు పెట్టాం. సామాన్యుడు కాదు అగస్త్యుడు అంటే. దేవతలకు సమస్యలు వచ్చినప్పుడల్లా ఆయన పాదాలు ఆశ్రయించారు. ఆయన మానవుడు, కుంభసంభవుడు, కొండలోంచి పుట్టాడు ఆయన. దేవతలకు సమస్యలు వచ్చినప్పుడు ఆయన ఆశ్రయించారు. పెద్ద పెద్ద వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు, రాక్షసులు సముద్రంలో దాక్కుంటే ఎలా చంపాలో వాళ్ళకి అర్థం కాక తిప్పలు పెడుతుంటే ఆయన వచ్చారు. ఆ సముద్రపు జలాన్ని పుడిసిలో పెట్టారు, ఈ పుడిసుల్లో పెట్టారు, మంత్రించారు, అభిమంత్రించారు, తాగేశారు. సముద్ర జలం మొత్తం ఆ పుడిసులో చెంచా నీళ్లలో చేరిపోయింది. సముద్రాన్ని ఇంకించాడు. రాక్షసులు బయటపడ్డారు, రాక్షస సంహారం జరిగింది. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎన్నో ఎన్నో. అగస్త్యుల వారు చిరంజీవి, వారు ఇప్పటికీ శరీరంతో ఉన్నారు. వారు లోపాముద్ర సహితంగా ఉంటారు. పక్కనున్న ఆవిడ లోపాముద్ర. ఆ లోపాముద్ర ఎలాంటి వ్యక్తి అంటే సాక్షాత్తు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి తరువాత చెప్పదగిన పేరు లోపాముద్ర.
ఆ స్థాయికి వెళ్ళిపోయింది ఆవిడ. దేవతల్ని మించిన స్థాయికి వెళ్ళిపోయింది ఆవిడ లోపాముద్ర. మామూలు రాచకన్య. ఆవిడకి ఏం తెలియదు పాపం, పెళ్ళయ్యేటప్పటికి. అగస్త్యుల వారు ఒక రాజుకి వరం ఇచ్చాడు, నీ పుత్రికా సంతానం కలుగుతుంది హో అన్నాడు. పిల్ల పుట్టింది. అగస్త్యుల వారి తపస్సు కొంత ట్రాన్స్ఫర్ అయింది. ఆ శక్తితో రాజుగారికి పిల్ల పుట్టింది. పిల్ల పెరిగి పెద్దదైంది. అగస్త్యుల వారు వచ్చారు. వచ్చి నాకు కన్య కావాలి, దానం ఇస్తావా అని అడిగాడు రాజుని. రాజుగారు చాలా ఇబ్బంది పడ్డాడు. ఈయన చూస్తే పొట్టివాడు, విపరీతమైన లావు, పెద్ద పొట్ట, మరుగుజ్జు వేషంలో ఉండేవాడు. ఆయన బ్రహ్మతేజస్తో ఉండేవాడు. రుద్రాక్షమాలలు, జటాధారి, దండ కమండలాలు పట్టుకుని తిరిగాడు ఆయన. ఈ వచ్చి కన్యాదానం చేయమంటే 7 మల్లెపూలు ఎత్తి రాకుమారి, అతి సౌందర్య రాశి, సుకుమారి, ఆవిడ నిచ్చి చేయడం ఎట్లా అనుకున్నాడు. కొంచెం సంశయించాడు. ఆవిడంది, లోపాముద్ర నాన్నగారు సంశయించకండి, నేను ఆయన కోసమే పుట్టాను, వెళ్తున్నాను. వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కలిసి తపస్సు చేశారు, దేశ సంచారం చేశారు. అక్కడ హిమాలయాల్లో మొదలుపెట్టి కన్యాకుమారి దాకా తిరిగారు. ఈ క్రమంలో ఆయన్ని వరించి ఇష్టపడి వచ్చింది కావేరి. మానవ శరీరంతో ఉన్నారు కాబట్టి కొంచెం భార్యకి భయపడ్డాడు. ఆ కావేరిని కమండలంలో దాచుకున్నాడు. ఆ పక్కన కమండలం ఉంటుంది చూడండి. అగస్త్యుల వారిని పూజించేటప్పుడు లోపాముద్ర కావేరి సహితంగా పూజించాలి. అగస్త్యుల వారి పూజా విధానం ఎలా ఉంటుందంటే, ఆయన ఋషి తర్పణాలు ఎలా ఇస్తామంటే ఇలా ఇస్తాం. ఋషి తర్పణం, దేవతర్పణం ఇలా, ఋషి తర్పణం ఇలా, పితృతర్పణం ఇలా. అగస్త్యుల వారు ఋషి కదా, ఋషికి ఇచ్చే తర్పణం ఎలా ఇస్తారో తెలుసా? ఇలా ఎవరు దేవతర్పణంగా ఇస్తారు. అంటే ఋషిగా ఉండి భౌతిక శరీరంలో ఉండి దేవతాస్థానాన్ని సంపాదించిన మహానుభావుడు ఆయన. ఈ రోజుకి ప్రచోదనం చేస్తున్నాడు. ముఖ్యంగా మన గురు పరంపర, పరమగురు పరమేష్ఠి గురు యొక్క పరంపరలో మూల పురుషుల్లో అగస్త్యుల వారు ఒకడు. అగస్త్యుల వారు, భోగనాథుడు, సుందరనాథుడు, మహావతార్ బాబాజీ, వీళ్ళ పరంపరకు చెందిన వాళ్ళు మౌనస్వామి, వీళ్ళ పరంపరకు చెందిన వాళ్ళు మన సిద్ధేశ్వరానంద భారతీ స్వామి, వీళ్ళ పరంపరకు చెందిన వాళ్ళు మాస్టర్ శ్రీదేవి గారు, తర్వాత ఈకే గారు. వీళ్ళంతా వీళ్ళ ప్రచోదనం మన మీద పనిచేస్తోంది. ఒక మార్గం, మంత్ర మార్గం గురువు గారి దగ్గర నుంచి తీసుకున్నాం, సిద్ధేశ్వరానంద భారతీ స్వామి దగ్గర నుంచి. తాంత్రిక వామాచార మార్గం సుబ్బారావు గారి దగ్గర నుంచి తీసుకున్నాం. మహానుభావుడు, సిద్ధపురుషుడు, చిలకలపూడిలో ఉండేవాళ్ళు. ఖాళీ సాక్షాత్కారం అయింది. సాక్షాత్కారం ఎప్పుడో ఒకసారి అవ్వడం కాదు, నిరంతర సాక్షాత్కారం, నిరంతరం. ఇప్పుడు వీళ్ళని మనం ఎట్లా చూస్తున్నామో అలా చూస్తూ ఉండేవారు. ఆయన మాట్లాడుతూ ఉండేవారు. ఆయన్ని భౌతికంగా సేవించే అదృష్టం దక్కింది నాకు. ఒక రామకృష్ణ పరమహంస స్థాయి వ్యక్తి. దురదృష్టం ఏంటంటే అతి తక్కువ మందికి మాత్రమే ఆయన పరిచయం, అతి తక్కువ మంది మాత్రమే ఆయన్ని గుర్తించగలిగారు. ఇలా గుర్తించగలిగిన వాళ్ళు, చూసిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒకళ్ళిద్దరు ఉన్నారు. మహానుభావుడు ఆయన. తెలుసు కదా, మీరు చూశారు కదా. మహానుభావుడు ఆయన. భూత భవిష్యత్ వర్తమానాలు అతి అతి సులభంగా అలా చదువుతూ, ఒక పుస్తకం చదువుతూ చెప్పేశారు ఆయన. తాంత్రిక మార్గంలో, తీవ్ర మార్గంలో దేవతల్ని, శాక్తేయ విద్యల్ని ఉపాసించడం అనేది చాలా క్లిష్టమైన అంశం, కష్టమైన అంశం. కత్తివేలు సావు లాంటిది అది. అసిధార వ్రతం అంటారు. ఒక పదునైన కత్తి మీద నడవడం లాంటిది. దాంట్లో విజేతగా నిలిచాడు ఆయన. ఆయన ఏ కోవకు చెందిన వ్యక్తి అంటే, ఒక రామకృష్ణ పరమహంస, ఒక బామాకే, తారామంత్ర సిద్ధుడైన బామాకే, ఆ బామాకే స్థాయికి చెందినటువంటి వ్యక్తి. నా అదృష్టం ఎన్నో జన్మల్లో ఎక్కడో నేను పుణ్యం చేసుకున్నానో, లేదంటే నా పూర్వీకులో మా అమ్మ ఏదో పుణ్యం చేసుకుని ఉంటాం. అందువల్ల ఆయన పాద సన్నిధి దొరికింది నాకు. మహానుభావుడు ఆయన. అలాంటి వ్యక్తి నేను మళ్ళీ చూడలేదు. ఆ వ్యక్తి కాలు పెడితే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయిపోవాల్సిందే. గడ్డి తీసి మంత్రించి ఇస్తే చిటికలో ఎంత పెద్ద పనైనా అయిపోయి నేను చూశాను. అంత కష్టపడి టన్నులు బరువు మోస్తాం ఒక పని చేయాలంటే మనం.
ఒక విషయం సాధించాలంటే ఆయన చాలా స్వల్పంగా అక్కడ ఉన్న గడ్డి పరక తీసి మంత్రించి ఇదిగో జేబులో పెట్టుకెళ్ళు నీ పెళ్లి సెటిల్ అయిపోతుంది అనేవాడు. అయిపోయేది. అది జాతకం చూస్తే జీవితంలో పెళ్లి కాదేది అయినా అయ్యేది. అలాంటి సందర్భాలు బోడు చూసాం. అలాగే ఇక్కడున్న వాళ్ళల్లో అరే రాజు చూసావు నువ్వు గురువు గారిని, గుర్తున్నారా గురువు గారు? వాడు కూడా చూశాడు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో తప్పిపోయారు. ఆయన దగ్గరికి వస్తే చూశారమ్మా ఎక్కడున్నాడు వాడు అని అడిగారు. అడిగి ఆయన కళ్ళకు కనిపిస్తోంది తిరుపతి, గుర్తుందిరా నీకు ఇది సంఘటన, తిరుపతి రైల్వే స్టేషన్ ఉంది, రైల్వే స్టేషన్ ఎదుర్కొన్న టీ స్టాల్ ఉంది, ఆ టీ స్టాల్లో టీ తాగుతున్నాడు, కంగారు పడకండి మళ్ళీ తిరుగు టపాలో ట్రైన్ ఎక్కి వచ్చేస్తాడు ఇంటికి అని చెప్పారు. నిజంగానే వాడు టీ స్టాల్కి వెళ్ళి టీ తాగాడు వచ్చాడు. ఇలాంటి సందర్భాలు కోకొల్లలు. అలాంటి మహాపురుషుణ్ణి ఈ సమయంలో స్మరించడం చాలా సంతోషంగా ఉంది నాకు. అలాగే ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళు మాస్టర్ ఇందాక చెప్పారు, మాస్టర్ ఈకే అండ్ సివివి గారు. ఆ మధ్యలో ఉన్న సివివి గారు ఆయన సాక్షాత్తు అగస్త్యుల వారి అంశతో పుట్టారు. ఆయన కుంభకోణం వారి స్వస్థలం, కుంభకోణం మేయర్గా పనిచేశారు. మహాపురుషుడు ఆయన. ఎలాంటి మహాపురుషుడు అంటే శరీరం భౌతికమైన శరీరంతో ఉండి యోగ మార్గంలో నవగ్రహాలతో బంతి ఆడుకోగలిగిన స్థాయి అయింది. నవగ్రహాలు భూమికి ఇచ్చేటువంటి ఫలితాలను తన సంకల్ప మాత్రం చేత మార్చగలిగిన వ్యక్తి ఆయన. ఇప్పటికీ అంతరిక్షంలో అగస్త్యుల వారి లాగా నక్షత్రం లాగా మెరుస్తూ ఉన్నారు ఆయన. చాలా యోగాన్ని చాలా సింప్లిఫై చేసి కేవలం తన పేరులో ఉన్న పొడి అక్షరాలు మాత్రం 3 సార్లు తలుచుకున్నంత మాత్రాన ధ్యానంలోకి సాధకుడు వెళ్ళిపోయే స్థితిని కలిగించినటువంటి మహాపురుషుడు ఆయన. వారి పరంపరలోని వారు మాస్టర్ ఈకే గారు. వీళ్ళిద్దరి సాంగత్యం నా అదృష్టం ఏంటంటే మన మాస్టర్ దగ్గర నేను చదువుకోవడం. వాళ్ళ గురించి అసలు నాకు తెలియదు. మాస్టర్ దగ్గర చదువుకునేటప్పుడు ధనంజయ మాస్టర్ వాళ్ళ నాన్నగారు పూర్ణచంద్రరావు గారు, మోచర్ల పూర్ణచంద్రరావు గారిని మాకు ఇంగ్లీష్ మాస్టర్ ట్యూషన్కి వెళ్ళేవాడు ఆయన దగ్గరికి. ఎందుకు బాగా నేను నా అదృష్టం ఏంటంటే భౌతిక ప్రపంచంలో భౌతిక విద్య నేర్పినటువంటి ఉపాధ్యాయులు నన్ను బాగా ఇష్టపడ్డారు. ఆధ్యాత్మిక విద్య నేర్పినటువంటి గురువులు కూడా అత్యంత ప్రేమించారు నన్ను. నేను అనుకుంటుంటా అప్పుడప్పుడు నా పూర్వజన్మ పుణ్యం ఇలా పనిచేసిందేమోనని. గురువు మనని ప్రేమించడం, గురువు మనని అభిమానించడం, గురువు మనని తనవాడుగా చేసుకోవడం అనేది ఒక అదృష్టం. ఎందుకంటే ఈయ గారు అంటుండేవాళ్ళు, గ్రహాలన్నిటిపైన ఒకటి ఉంటుందిరా, దాని పేరు గురువు అనుగ్రహం అని. గ్రహాలు పనిచేయవు గురువు అనుగ్రహం ఉంటే. అలా గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందగలిగి పునీతమైంది నా ఆత్మ. అలా పూర్ణచంద్రరావు గారు మాస్టర్ దగ్గర ఇంగ్లీష్ ట్యూషన్కి వెళ్ళి తర్వాత బీకామ్ చదవడానికి కామర్స్కి ధనంజయ మాస్టర్ దగ్గర ట్యూషన్కి వెళ్ళాను. వాళ్ళ అబ్బాయి పక్కనే చెప్తున్నారు కాబట్టి వెళ్ళాను. మా అమ్మ కూడా వాళ్ళు పెద్దవాళ్ళు, మనకు బాగా పరిచయం ఉన్నవారు, మంచి కుటుంబం. వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు కూడా ట్యూషన్ వెళ్తే నీకు చదువు రావడం సంగతి ఏమో కానీ మంచి సంస్కారం వస్తుంది, ఎలా బతకాలో తెలుస్తుంది, వెళ్ళరా అని పంపించింది. మా ఫ్రెండ్స్ అంతా ఎక్కడెక్కడెక్కడ కూడా జాయిన్ అయ్యారు. ఇక్కడ ఎవరు లేరు, ఒకడో ఇద్దరు ఉన్నారు అంతే. నేను ఆలోచించాను, ఫ్రెండ్స్ అంతా అక్కడ ఉన్నారు, మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళమంటుంది, ఏంటి పరిస్థితి అని. కానీ ఈశ్వరేచ్ఛ, ఇందాక అన్నానే లాగబడతాం మనం అని, అలా లాగబడి దైవికమైన ప్రేరణతో ట్యూషన్కి వెళ్ళాను ఆయన దగ్గరికి. ఆ బీకాం చదివిన 3 సంవత్సరాలు, తర్వాత ఏదో ఐసీడబ్ల్యూ చదవడానికి వెళ్ళిన 1 సంవత్సరం 2 సంవత్సరాలు. ఆ కాలంలో నా అభిప్రాయం ఏంటంటే వారి మీద చూడండి ఎంత సంకుచితంగా ఉంటాయి మన ఆలోచనలు. ఏదో కామర్స్ అద్భుతంగా చెప్తారు. ఆయన చదవని టెక్స్ట్ బుక్ లేదు కామర్స్లో. భారతదేశంలో ఉన్న కామర్స్కి సంబంధించినటువంటి, అకౌంటెన్సీకి సంబంధించినటువంటి అన్ని టెక్స్ట్ బుక్స్ ఆయన చదివేశారు. మంచి పరిజ్ఞానం ఉంది, లోతైన పరిజ్ఞానం ఉంది. హోమియో మందులు ఇస్తారు, ఏదో జలుబుకి దగ్గుకి మందులు ఇస్తారు, పెద్ద విశేషం అని అనుకునేవాడిని. ఏంటి 4 సంవత్సరాల దగ్గర నుంచి చూసి కూడా. సరే ఈ క్రమంలో మా మాస్టర్ గౌరవం ఉండేది, రెస్పెక్ట్ ఉండేది. సరే ఈ లోపల ఏదో ఒక విచిత్రమైన పరిస్థితిలో కామర్స్ కోచింగ్ సెంటర్ నడుపుతుంటే
ఒక రోజున మాస్టర్ వాకింగ్కి వెళ్తూ ఒరే బాబు, కోచింగ్ సెంటర్ కాదు, నువ్వు ట్యూషన్లు కాదు, ముందు నువ్వు జాబ్కి అప్లై చేయి, ఏపీఎస్సీ నోటిఫికేషన్ పడిందని ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఏపీఎస్సీ అప్లై చేయిస్తే ఏదో జాబ్ చేసుకున్నాను, జాయిన్ అయ్యాను. తర్వాత పెళ్ళయింది. మాస్టర్తో ఏదో కొద్దిగా కాంటాక్ట్ మెయింటైన్ అవుతోంది. ఈ క్రమంలో ఒకసారి ఏం జరిగిందంటే, మా అమ్మగారు తిరుపతి వెళ్ళి సిక్ అయ్యారు. 22 రోజులు కోమాలో ఉన్నారు, వెంటిలేటర్ మీద. ఏ పూట కాపూట దినగరగన్నా 100 ఏళ్ళ ఆయుష్. డాక్టర్ చెప్పేవారు అరగంటలో సరిపోతుంది, అందరికి కవర్ చేసేయండి అని. 22 రోజులు అదే మాట డాక్టర్లు. స్విమ్స్లో తిరుపతిలో జాయిన్ అయ్యారు. అన్ని వైద్యాలు ఫెయిల్ అయిపోయినాయి. అలోపతికి ఫెయిల్, కంప్లీట్గా ఫెయిల్. ఆ వెంటిలేటర్ మీద పెట్టి డయాలసిస్ మీద పెట్టి నడిపిస్తున్నారు అంతే బాడీని. ఆ వెంటిలేటర్ తీస్తే అయిపోయినట్టే. అదే చెప్పారు వాళ్ళు, వెంటిలేటర్ తీస్తే అయిపోయినట్టే, మీరు ఎంతకాలం ఉంచమంటే అంతకాలం ఉంచుతాం. వెంటిలేటర్ మీద ఉన్న బీపీ డౌన్ఫాల్ అయిపోతుంది, బతికే పరిస్థితి లేదు. ఇది సిచ్యుయేషన్. ఆయుర్వేదం కొంత పరిజ్ఞానం ఉంది, కానీ మందేసే అవకాశం లేదు. ఐసీయూలో ఉంది ఆవిడ. పైగా స్విమ్స్లో కెమెరాలు ఉన్నాయి, ఆ కెమెరాల్లో ఐసీయూ, మందేసే అవకాశం లేదు. ఎట్టా వేస్తాం అపస్మారకంలో ఉన్న వ్యక్తికి? అలోపతి ఫెయిల్, ఏం చేయాలి? ఇక అప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి మార్గం ఏంటంటే, 2 మార్గాలు సెలెక్ట్ చేసుకున్నా. ఒక ట్రయల్ వేద్దాం ఏం జరుగుతుందో అని హోమియోపతి ప్రయత్నం చేద్దారు. మాస్టర్తో కాంటాక్ట్లోకి వెళ్ళారు. పాపం మాస్టర్ వెంటనే రెస్పాండ్ అయ్యి మందు చెప్పారు. చెప్తే ఆ మందు దొరకలే నాకు. మందు కోసం ప్రయత్నిస్తుంటే స్కూటర్ నుంచి పడిపోయా, యాక్సిడెంట్ అయ్యి తిరుపతిలో. ఎన్ని అడ్డంకులు వచ్చినాయో. ఈ లోపల అనుకోని పరిస్థితుల్లో ఏం జరిగిందంటే, డాక్టర్ శ్రీవిద్య గారని ఉన్నారు, ఆయుర్వేదిక్ డాక్టర్. వాళ్ళ నాన్నగారు అక్షరానంద భారతీ స్వామిని తిరుపతిలో సన్నిసించి ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉన్నారు. వారి రెఫరెన్స్ ఇచ్చింది ఈవిడ. వారి రెఫరెన్స్ ఇస్తే వారి దగ్గరికి వెళ్ళాం. వారు ఏం చేశారు, ఏదో ఒక డాక్టర్కి స్విమ్స్లో కొంతమంది డాక్టర్స్ ఆయన శిష్యులు అలా రికమెండ్ చేస్తారని వెళ్ళాను నేను. ఆయన ఏం చేశారంటే, వెంటనే స్వామీజీకి ఫోన్ చేశారు. నేను ఊహించలేదు స్వామీజీకి ఫోన్ చేస్తారు. డాక్టర్కి చెప్పి స్వామివారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆయనను స్వామివారు క్లాస్మేట్స్. ఏరా అంటే ఏరా, నువ్వు అంటే నువ్వు అనుకునేంత చనువు వాళ్ళిద్దరికి. ఫోన్ చేసి డైరెక్ట్గా నేను, నీలిమ, ఇంకెవరో ఉన్నాం అక్కడ, ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు, 3-4 కూర్చున్నాం, నానక్ అనుకుంటా. 3-4 కూర్చున్నాం. డైరెక్ట్గా ఆయన ఫోన్ చేసి స్వామివారితో, స్వామీజీ బందర్ నుంచి చంద్రశేఖర్ అంట మీ శిష్యుడు వచ్చాడు, వాళ్ళ అమ్మగారికి బాగాలేదు, పలానా డాక్టర్కి చెప్తున్నాను నేను, ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగారు. అసలు ఈ ఆలోచన లేదు, అసలు నాకు ఈ థాట్ లేదు. వారు మహానుభావుడు, ఎంత దయ నా మీద. వారు ఏం చేశారంటే, వారు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి అతనికి ఒక పర్టికులర్ మంత్రం, ఆ మంత్రం పురస్చరణ అయ్యింది, హోమం చేయడానికి అధికారం ఉంది అతనికి, ఆ మంత్రానికి, ఆ మంత్రంతో హోమం చేయించండి, బతుకుతుంది ఆవిడని చెప్పారు. విచిత్రం ఏంటంటే, ఆ మంత్రం అధికారం తెచ్చుకోవడం కోసం అక్కడికి అంతకు 2 నెలల ముందు రాత్రి 2 గంటల దాకా హోమం చేస్తే, రాత్రి 2ంటికి పూర్ణాహుతి కోసం గారెలేసి పెట్టింది మా అమ్మ. అదే మంత్రం వాడి ప్రాణం కాపాడడానికి ఉపయోగపడింది. చూడండి ఎట్లా ఉంటుందో. వెంటనే హోమానికి ఏర్పాట్లు చేశారు అక్షరానంద స్వామి. వెళ్ళాను, ఆ మంత్రంతో హోమం చేశాను. హోమం చేసి బయటకు వచ్చాను, మందు దొరికింది. మంత్రం వజ్రవేదరచని మంత్రం, మందు పేరు టెరిబెంతిన 200. కిడ్నీ ఇంక లావైంది, దెబ్బపడి సైజులోకి వచ్చింది. సరే ఐసీయూలో ఉంది, ఆ డ్రగ్ వేసాం. మంత్రం చేసిన తర్వాత డ్రగ్ దొరికింది, డ్రగ్ వేసాం. డ్రగ్ వేయడం, అక్కడ కూర్చొని జపం చేయడం వెనకాల 22 రోజులు పోరాటం చేస్తే, ఈ మధ్యలో రకరకాల డ్రగ్స్ మాస్టర్ చెప్పడం, ఫోన్లో అడగడం, ఆయన చెప్పడం, నేను తీసుకురావడం, వేయటం. బీపీ పడిపోయింది, అరగంటలో చచ్చిపోతుంది. మాస్టారు ఇది పరిస్థితి. ఆ చైనా 30 వేయి, వెళ్ళటం, తీసుకురావడం, చైనా వేయటం. అది ఇంకోటి ఆర్సెనిక్ కాలం 200 అయ్యి. డాక్టర్లకు డౌట్ వచ్చింది, ఏమయ్యా అరగంటలో చచ్చిపోతుందని మేము చెప్పగానే నువ్వు బయటికి వెళ్తున్నావు, ఏదో చెప్తున్నావు, కాస్త నీళ్ళు తీసుకొస్తున్నావు, తీర్థం అంటున్నావు, పోస్తున్నావు, బతుకుతూ లేచి కూర్చుంటుంది ఈవిడ. ఏంటిది, ఏం జరుగుతుందని అడిగారు. అది అంతే లేండి అన్నాం. అప్పుడు హోమియోపతి యొక్క విలువ తెలిసింది నాకు. నా పక్కన కూర్చున్న మహానుభావుడి గురించి అర్థమైంది. అప్పుడు
అప్పుడు నేను స్టడీ చేయడం మొదలుపెట్టా హోమియోని, మంత్రాన్ని, యోగాన్ని ఈ మూడింటిని సమన్వయం చేయడానికి ప్రయత్నం చేశాం. గంటలు రోజులు మాస్టర్తో చర్చలు జరుగుతుండేవి, ఇప్పటికీ జరుగుతుంటాయి అనుకోండి. ఈ క్రమంలో ఈ కాంబినేషన్ ఇవ్వడం మొదలుపెట్టాం. మన దగ్గర రకరకాల సమస్యల కోసం ప్రచోదనం భగవంతుడి ప్రేరణతో వచ్చేవాడు కొంతమంది ఉంటారు, అనారోగ్యం వచ్చేవాడు, రకరకాల సమస్యలు. ఒక్కొక్కడికి మందు వేస్తే పెళ్ళి అవుతుంది. ఏం చెప్తాం? హోమియోపతి మందు వేస్తే పెళ్ళి అవుతుంది, అదంతే. ఏంటని అడగండి. ఏదేమైనప్పటికీ కూడా మనిషి యొక్క బాధని తీర్చి, ఈ లౌకిక ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యను తీర్చి, సుఖస్థితిలో ఉంచి, సంతోషకరమైన స్థితిలో ఉంచి, ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళేటట్టుగా చూడడం ఒక లక్ష్యం. ఇది ఈ సాధన మండలి యొక్క పరమ ప్రయోజనం. పరమ ప్రయోజనం కాదు, దీని వెనకాల అంతర్నిహితంగా ఇంకొక పరమ ప్రయోజనం ఉంది. అదేంటంటే ఇందాక చెప్పారు, దేశరక్షా సమం పూజ పుణ్యం, దేశరక్షా సమం వ్రతం, దేశరక్షా సమం యాగం. కనబడదు మనకి ప్రపంచంలో. అంటే మన ధర్మాన్ని రక్షించడానికి, దేశాన్ని రక్షించడానికి సమానమైనటువంటి యాగము కానీ, వ్రతము కానీ, పూజ కానీ లేదు. కాబట్టి మనిషి యొక్క తక్షణ కర్తవ్యం ఏంటంటే తన ధర్మాన్ని ముందు రక్షించుకోవాలి, దేశాన్ని రక్షించుకోవాలి, తన వారసులు ప్రశాంతంగా సాధన చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని నిర్మించుకోవాలి ప్రయత్నపూర్వకంగా. ఇలా ప్రశాంతంగా కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం, హోమం చేసుకున్నావు, నీకు కావలసిన బొట్టు పెట్టుకున్నావు, నీకు కావలసిన పూజ చేసుకున్నావు. ఒకవేళ ఉదాహరణకి ఇదంతా ఇస్లామైజేషన్ అయిపోయింది అనుకోండి, ఈ దేశం అంతా ఇస్లామిక్ కంట్రీగా మారిపోయింది అనుకోండి, లేదా క్రిస్టియన్ కంట్రీగా మారిపోయింది అనుకోండి, కన్వర్ట్ అయిపోయారు. మీరు ఈ పని చేయగలరా? ఇక్కడ చంపేస్తారు మిమ్మల్ని, కాదా? బంగ్లాదేశ్లో ఈ పని చేయగలరా మీరు? పాకిస్తాన్లో ఈ పని చేయగలరా మీరు? సిరియాలో ఈ పని చేయగలరా మీరు? సిరియా దాకా అవసరంలా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఒకప్పుడు మనదేగా. బంగ్లాదేశ్లో పెద్ద పెద్ద ఖాళీ టెంపుల్స్ ఉండేవి, ఢాకేశ్వరి దేవి శక్తిపీఠం ఉంది, అక్కడ రక్షణ లేదు. ఇస్కాన్ తగలటేశారు. వాళ్ళు ఎవరికి హాని చేశారు? బంగ్లాదేశ్లో వరదలు వస్తే ఆ ఇస్కాన్ వాళ్ళే అన్నం వండి పెట్టారు, అన్నం తిన్నారు, వరదలు తగ్గినాక ఇస్కాన్ తగలటేశారు. ఈ పరిస్థితి ప్రపంచమంతా ఉంది సమస్య, మన ఒక్కల సమస్య కాదు ఇది. కాబట్టి మన తక్షణ కర్తవ్యం ఏంటంటే మనం చేసే సాధనలో కొంత భాగాన్నైనా దేశ రక్షణ కోసం ధారపోయాలి. అఖండమైన హిందూ రాజ్యం ఉన్న రోజునే మీ తపస్సు ఫలిస్తుంది, మీరు తపస్సు చేయడానికి అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. అలా లేని నాడు మీకు బురకాలు, మాకు గడ్డాలు. కాబట్టి మీ తపస్సులో కొంత భాగాన్ని మీ ధర్మం కోసం త్యాగం చేయండి, ధర్మం కోసం ధారపోయండి. మీరు రోడ్డు మీదకి వెళ్ళి కత్తి తిప్పవసరలా, ఎవరి మీద బాంబులతో ప్రయోగం చేయవసరలా, ఇంట్లో కూర్చొని జపం చేయండి. మీరు జపం చేసిన దాంట్లో పరమేశ్వరుడికి గురువు పాదాలకు సమర్పించేటప్పుడు పరమేశ్వరార్పణమస్తు అనేటప్పుడు నా దేశం బాగుండాలి, నా సాటి హిందువులు బాగుండాలి, ఈ హిందూ రాజ్యం బాగుండాలి అని కోరుతూ ధారపోయింది. ఇది తక్షణ కర్తవ్యం. మన పేక మీద కత్తుంది. ఇలా మన సాధన చేసుకుంటూనే, లౌకికమైన కోరికలు తీర్చుకుంటూనే, మోక్ష మార్గం వైపు వెళుతూనే ధర్మానుష్ఠానం కూడా చేయాలి. దీనికోసం మనం వాడుకునేటువంటి మార్గాలు ఏంటి అంటే మంత్రం, తంత్రం, యోగం, హోమియో, వైద్యం. వైద్య విధానాన్ని కూడా వాడుకుంటాం మనం. మీకు తెలుసో లేదో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వైద్యాన్ని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నారు అని. దిష్టి కొట్టింది, దిష్టి ఉంటుంది తెలుసు కదా మీకు, తెలుసా? దిష్టి ఉంటుంది,
దిష్టి కొట్టిన కేసులో ఒక సందర్భంలో ఒక ప్రయత్నం చేశాం. ఏంటంటే అది మాస్టర్తో మాట్లాడి, మాస్టర్ నాకు ఈ ఆలోచన వస్తుంది, ఏం చేయమంటారు అన్న. చెయ్యి చూద్దాం అన్నారు. వాడికి బ్రజానికి 200 వేసాం, తగ్గింది దిష్టి. అది తలనొప్పి పోయింది, దిష్టి పోయింది. వాస్తవానికి దృష్టి దోషమే అది. శారీరకంగా సఫర్ అవుతున్నాడు వాడు. దిష్టి తీస్తే అది పోతుంది, దిష్టి తీయకుండా మందేస్తే ఏం జరుగుతుంది? మందేసినా తగ్గింది దిష్టి. అంటే భౌతికమైన ప్రపంచానికి ప్రాణమయమైన ప్రపంచానికి లింక్ ఉంది. ఇక్కడ కదలికి వస్తే అక్కడ కదలికి వస్తుంది, అక్కడ కదలికి వస్తే ఇక్కడ వస్తుంది. ఇందాక చెప్పారే, ప్రాణమయ కోశంలో మనోమయ కోశంలో తేడా వస్తేనే శరీరం మీదుగా రోగం దిగుతుంది అని. ఈ ప్రాణమయ మనోమయ కోశాలను శుద్ధి చేసుకున్న భాగమే మంత్రము, తంత్రము, యోగము, వైద్యం. ఇలా సాధన చేస్తున్న వ్యక్తులు సంవత్సరానికి ఒకసారి కలిసి మళ్ళీ మాట్లాడుకుని, మళ్ళీ ఉత్సాహం తెచ్చుకుని, మళ్ళీ సాధన చేయడం మొదలుపెట్టాలి. ఇందుకోసమే దీనికి ఉదాహరణ ఏం చెప్తారంటే, సూర్యుడున్నాడు. సూర్యుడు ఎలా మండుతున్నాడు? సూర్యుడికి ఎక్కడి నుంచి అయినా పెట్రోల్ పోస్తున్నారా? సూర్యుడిలోకి ఎవరన్నా నెయ్యి వేస్తున్నారా? సూర్యుడిలో ఏమైనా కర్పూరం వేస్తున్నారా? ఎలా మండుతున్నాడు సూర్యుడు? తనకు తానుగా జ్వలిస్తూ, ఆ జ్వలనంలోంచి మళ్ళీ జ్వలిస్తూ, దాని నుంచి శక్తిని పొందుతూ మళ్ళీ జ్వలిస్తున్నాడు. అంటే తను తగలబడిపోతూ శక్తిని పొందుతూ మళ్ళీ తగలబడుతూ వెలిగిస్తున్నాడు. శక్తిని ఎక్కడి నుంచి పొందాలి? మనం చేసే పనిలోంచే శక్తిని పొందాలి, దానికే శక్తి ఖర్చు పెట్టాలి, మళ్ళీ చేసే పనిలోంచే శక్తిని పొందాలి, ప్రపంచానికి వెలుగునివ్వాలి. అందుకు సూర్యుడు భగవానుడు అయ్యాడు. ఇంకే గోళం చేయదు మనకి భూమి మీద. అట్లా మన భూకక్షలో ఉండే గోళాలు అలా మనకి మనం జ్వలితమయ్యి, మనకి మనం శక్తిని పెంపొందించుకొని ఆ శక్తిని ఉపయోగపడేట్టుగా చేయడం కోసమే ఈ సమావేశం. అందులో భాగంగానే ఈ హోమగుండం పెట్టి హోమం చేసాం. ఈ హోమగుండంలో మనం ఏం చేసామంటే ఒక మెకానికల్ ప్రాసెస్ చేసాం. ఏంట మెకానికల్ ప్రాసెస్? అగ్ని వెలిగించాం, అగ్నిలోకి ఆహుతులు ఇచ్చాము. ఆహుతులు ఇవ్వడానికి ఒక లింక్ ఏర్పాటు చేసుకున్నాము. అదేంటి? ముందు సిద్ధగురు మంత్రం అని ఒక మంత్రం ఉంటుంది. ఆ సిద్ధగురు మంత్రంతో మన గురువుల్ని ఆవాహన చేస్తాం. ఆ అగ్నిలోకి దేవతలు, గురువులు ఆవాహన అవుతారు. ఒక వాక్యం ఉంది, అదేంటంటే అగ్నిముఖావై దేవాహ, దేవతలు అగ్నిముఖులు. ఒక విగ్రహంలోకి పిలిస్తే వస్తారు దేవతలు, చాలా సులభంగా వస్తారు. ఒక పసుపు ముద్ద పెట్టండి, పిలవండి, మీ గౌరవం వస్తుంది, గణపతి వస్తాడు. మీకు ఏమి రాదు, కాస్త పసుపు తీసుకోండి, ఆ గోడ కిట్ట అలకండి, ఒక బొట్టు పెట్టండి, ఒక వేపాకు కట్టండి, మీరు పిలిచిన గ్రామదేవత వస్తుంది. మీకు మంత్రం తెలియవసరలా. మన పూర్వీకులంతా చేసేవాడు కాదా? విగ్రహంలోకి దేవతలు వస్తారు. ఇంకా బాగా దేంట్లోకి వస్తారు? యంత్రంలోకి సులువుగా వస్తారు. ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ద్వారా ఒక యంత్రాన్ని వేస్తాం, ఆ ఈక్వేషన్లోకి ఆకర్షించబడతారు, త్వరగా వస్తారు యంత్రంలోకి. ఇంకా త్వరగా ఎట్లా వస్తారు? అగ్నిలోకి ఇంకా త్వరగా వస్తారు. ఎందుకని అగ్నిలోకి త్వరగా వస్తారు? వాళ్ళ స్వరూపం అగ్ని కాబట్టి అగ్నిలోకి సులభంగా దేవతలు ఆవాహన అవుతారు. ఇది ప్రొఫాన్. అగ్నిలోకి సులభంగా దేవతలు ఆవాహన అవుతారు. అందుకని మనం ఏం చేసామంటే అగ్నిని ఆధారంగా చేసుకుని సిద్ధ గురువుల్ని ఆవాహన చేసి, పరమ పురుషులైనటువంటి మహానుభావులను ఆవాహన చేసి, వాళ్ళ ద్వారా వివిధ దేవీ దేవతల మంత్రాలు చేస్తున్నటువంటి మీ చేత ఆహుతులు ఇప్పించడం ద్వారా ఆయా దేవతలకు సులభంగా వెళ్ళే మార్గం చేశాం. మీరు ఆహుతులుగానే దేవతలు తీసుకుంటారనే గ్యారంటీ ఉందా? లేదు. తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, మామూలుగా. దానికి మంత్ర మార్గంలో ఏం చెప్పారంటే, మంత్రశాస్త్రంలో సిద్ధగురు మంత్రంతో కనుక గురువుని ఆవాహన చేసి, పరమ గురువుని ఆవాహన చేసి, వాళ్ళకి ఈ దేవతల పేరు చెప్పి ఆహుతిస్తే వాళ్ళు బలవంతంగా దేవతలకు ఇస్తారు ఆహుతులు తీసుకెళ్ళి, తీసుకో అని.
అప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఇచ్చినటువంటి ఆహుతులు దేవతలకు చేరతాయి. 10 ఆహుతులు ఇచ్చినా దేవతలు తృప్తి చెందుతారు. తద్వారా శక్తి పుడుతుంది, తద్వారా మీరు ప్రచోదనం అవుతారు, మీలో మళ్ళీ శక్తి రగులుతుంది, మళ్ళీ ఉత్సాహం రగులుతుంది, మళ్ళీ జపం చేస్తారు, మళ్ళీ హోమం చేస్తారు. పట్టు వదలకుండా చేయాలి. అలా చేసుకుంటూ వెళ్ళడం ద్వారా మనకు కావాలనుకున్నవి సాధించగలుగుతాం. ఇది ఈ మండలి యొక్క వార్షిక సమావేశం యొక్క ప్రయోజనం. మళ్ళీ మనం ఈ తర్వాత ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది. ఈ ఇంటరాక్టివ్ సెషన్లో ఈ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి మధ్యలో మంత్రం తీసుకున్నటువంటి వ్యక్తులు ప్రధానంగా ఫస్ట్ ఆ మధ్యలో మంత్రం తీసుకున్న వ్యక్తులు వాళ్ళు సాధన ఏంటి, ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, అనుమానాలు ఏమొస్తున్నాయి, సాధనలో ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారా, ఇలా కొంతమంది చెప్తారు. అది ఓపెన్గా ఎందుకు మాట్లాడుతున్నామంటే అది మిగతా వాళ్ళకి కొంత ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ప్లస్ కొన్ని అనుమానాలు కూడా తీరుతాయి. అందువల్ల ఈ ఇంటరాక్టివ్ సెషన్ తర్వాత ఋషివాక్యం అనే ఒక కాలాంశం ఉంది. అందువల్ల ఇంటరాక్టివ్ సెషన్ మొదలు పెడదాం. ఇంకో మైక్ ఉందా? మా ఎండలో లేచి కూర్చోపోయారా?